హాయ్ ఫ్రెండ్స్, నేను చెప్పాను కదండి కొత్తగా సేవకుమార్ బ్లాగ్ అని చెప్పి ఒక ఛానల్ స్టార్ట్ చేయడం జరిగిందని చెప్పి మీకు ఆల్రెడీ ఇంతకుముందు కూడా చెప్పాను. మన నెక్స్ట్ బ్లాగ్ అనేది ఎలా ఉంటుంది అనేది మనము ఎక్స్పెక్ట్ చేయకుండా, అంటే వితౌట్ స్క్రిప్ట్ ఏం లేకుండా జస్ట్ నా లైఫ్లో జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్స్ని ఒక బ్లాగ్ లాగా మీతో షేర్ చేసుకుంటానని చెప్పాను. సో ఈరోజు మనం ఎక్కడికి వెళ్తున్నామంటే హైదరాబాద్ వెళ్తున్నాం ఫ్యామిలీతో. సో వెనకాల మా పెద్ద బాబు, ముందర మా చిన్న బాబు ఉన్నాడు, మా మేడం కూడా ఉంది. కాకపోతే మేడంకి కెమెరా ఫేస్ చేసేటటువంటి ధైర్యం లేదు. వ్లాగ్లో నేను కనబడను అని చెప్పి ఇబ్బంది పడుతూ ఉంది. ఏం కన్నా అమ్మ ఇబ్బంది పడుతుందా? కాకపోతే ఖచ్చితంగా మనకి జర్నీలో ఏదో ఒక రోజు ఖచ్చితంగా మేడం కెమెరా ముందుకు వచ్చి నేను కూడా మాట్లాడతానే స్టేజ్కి మనము తీసుకెళ్తాం ఖచ్చితంగా. కాకపోతే ఎప్పుడు కెమెరాని ఫేస్ చేయలేదు కాబట్టి నేను కెమెరా ముందర మాట్లాడడానికి ఇబ్బంది పడతా అంటుంది. హాయ్ చెప్. నవంబర్ 1 ఈవినింగ్ 5 o'clock మనము విలేజ్ నుంచి హైదరాబాద్కి బయలుదేరాము. సో దేనికోసం అంటే రేపు మార్నింగ్, సో నవంబర్ 2 మార్నింగ్ 5 o'clock మా అత్తమ్మ వాళ్ళది హౌస్ సెరమనీ ఫంక్షన్ ఉంది. అంటే ఆల్రెడీ ఇంతకుముందు కొత్త ఇల్లు వాళ్ళు కొన్నారు, ఫస్ట్ ఫ్లోర్లో కూడా కొత్తగా కన్స్ట్రక్షన్ చేశారు. దానికోసము రేపు హౌస్ సెరమనీ ఫంక్షన్ ఉంది మార్నింగ్. సో బిఫోర్ డే వెళ్దామని చెప్పి విత్ ఫ్యామిలీతోని ఈ చిన్న కార్లో హ్యాపీగా నవ్వుతూ ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నాం. మన లైఫ్లో మనకు ఏదైనా కావాలనుకున్నప్పుడు వాటిని అప్పుడప్పుడు ఫీల్ అవుతూ ఉండాలి అని చెప్పి మన క్లాస్లో చెప్తూ ఉంటాం. అంటే నా లైఫ్లో ఉన్నటువంటి ఒక డ్రీమ్, అంటే ఎన్నో రోజుల నుంచి నేను కంటున్నటువంటి ఒక డ్రీమ్ ఏంటంటే ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి, ఒక మంచి సొంత ఇల్లు కట్టుకోవాలి. సో ఆ సొంతింటి కళ నెరవేరాలన్నప్పుడు మనము పాజిటివ్గా మనం కూడా ఇల్లు కడతాము, 100% కడతామని చెప్పి ఒక పాజిటివ్ దృక్పథంతో ముందుకెళ్తూ దానికి సంబంధించినటువంటి హార్డ్ వర్క్ కూడా చేస్తూ ఉండాలి. సో దానిలో భాగంగానే ఇలాంటి హౌస్ సెరమనీ ఫంక్షన్స్కి అటెండ్ అయినప్పుడు డెఫినెట్గా ఆ ఇంట్లోకి మనం ఎంటర్ అయినప్పుడు 100% మనం కూడా ఇలాంటి ఇల్లు కడతాము అని చెప్పి కాన్ఫిడెంట్గా మనం ఫీల్ అవ్వాలి. సో నేను కూడా అలాగే ఫీల్ అవుతున్నాను. మన జర్నీ స్టార్ట్ చేస్తున్నాం. కానీ బాయ్ చెప్పు. ఎక్కడికి వెళ్తున్నాం? హైదరాబాద్ వెళ్తున్నామా? ఎందుకోసం? ఏం ఫంక్షన్ ఉంది? హౌస్ వార్మింగ్ సెరమనీ. మా జీవన్ దత్త కూడా తన క్రియేటివిటీతోని చాలా ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటాడు. ఎంత డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటాడంటే ఒక్కొక్కసారి నేనే ఆశ్చర్యపోతూ ఉంటాను. అలాంటి ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటాడు. ఆ ఎక్స్పెరిమెంట్స్ అన్నీ ఖచ్చితంగా త్వరలో ఈ వ్లాగ్ ఛానల్లో మీతో నేను పంచుకుంటాను. ఓకేనా? రైట్. నెక్స్ట్ వ్లాగ్ మనం హైదరాబాద్ రీచ్ అయిన తర్వాత అక్కడ నుంచి మళ్ళీ కంటిన్యూ చేద్దాం. ఓకేనా? రైట్. బాయ్ చెప్పేట. టైం వచ్చేసి 5:43 అవుతుంది. నువ్వు రాకంచర్ల విలేజ్ దగ్గర వెళ్తున్నాం. అంటే నేను ఇక్కడ ఎందుకు మీకు మళ్ళీ మాట్లాడుతున్నాను, వీడియో తీస్తున్నానంటే మేము సైతం యువత కోసం కార్యక్రమం ఉంది కదా. అంటే దాదాపు ఒక 40 లక్షలు ఖర్చు పెట్టుకొని 50 ప్రోగ్రాంలు చేసినటువంటి మన రాకంచర్ల పెంటయ్య సార్ గారి ఇల్లు ఇదే. సో ఇదే రాకంచర్ల పెంటయ్య సార్ గారి ఇల్లు. మరి సార్ ఉన్నాడో లేడో, వెహికల్ లేదు. సో సార్ వాళ్ళ ఇంటి ముందు నుంచే మనం వెళ్తున్నాము. వాస్తవానికి చెప్పాలంటే సార్ వాళ్ళ ఇంటి ముందు నుంచి వెళ్తున్నాం కాబట్టి ఒకసారి గుర్తుకు వచ్చాడు కాబట్టి తనకు ఏ స్వార్థం లేకుండా ప్రభుత్వ పాఠశాలల పిల్లల కోసం దాదాపు 40 లక్షల రూపాయల దాకా ఖర్చు పెట్టుకొని మనకు 50 కంటే ఎక్కువ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరిగింది మన రాకంచర్ల పెంటయ్య సార్. రియల్గా సార్ని అప్రిషియేట్ చేయవచ్చు. సార్ ఈ మంత్లో చాలా బిజీగా ఉండి మనకు ప్రోగ్రామ్స్కి టైం దొరకట్లేదు సార్కి. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం, సో వాళ్ళ అమ్మ మీద ప్రేమతోని, సో ఏ స్వార్థం లేకుండా మేము సైతం యువత కోసం అనే ఒక కార్యక్రమాన్ని తీసుకొని అందులో మనల్ని భాగస్వాముల్ని చేసి తాను చేస్తున్నటువంటి పుణ్య కార్యక్రమంలో మనకు కూడా భాగం కల్పించినందుకు పెంటయ్య సార్కి ఈ వ్లాగ్లో ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. సో థ్యాంక్ యూ పెంటయ్య సార్. ఎందుకంటే పెంటయ్య సార్ లాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, ఇంకా ఎన్నో ప్లేస్లలో ఉన్నారు. సో ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఇంకెవరైనా మీ ప్రాంతాల్లో కూడా
మనకు మేము సైతం యువత కోసం కార్యక్రమం లాగా మీ ప్రాంతంలో ఉన్నటువంటి యువత కోసం మీరు ఒక మోటివేషనల్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయాలనుకుంటే ఒకసారి మీరు సక్సెస్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ అని చెప్పి మన యూట్యూబ్ ఛానల్ ఉంటుందండి. ఆ సక్సెస్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్లో ఒక్కసారి మీరు చూడండి. చాలా మోటివేషనల్ వీడియోస్ ఉంటాయి, చాలా మోటివేషనల్ ప్రోగ్రామ్స్ వీడియోస్ ఉంటాయి, విద్యార్థులు మాట్లాడుతున్నటువంటి ఫీడ్బ్యాక్ వీడియోస్ కూడా ఉంటాయి. సో ఈ వ్లాగ్ ఒకవేళ ఎవరైనా చూస్తున్న వాళ్ళు సక్సెస్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్లో మేము అప్లోడ్ చేసినటువంటి వీడియోలకు సంబంధించినటువంటి ప్రోగ్రామ్ మేము సైతం యువత కోసం కావచ్చు, ఒక 1 అవర్ మోటివేషన్ క్లాస్ కావచ్చు, మీ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థుల కోసం మీరు కండక్ట్ చేయాలనుకుంటే ఒకసారి ఆ సక్సెస్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్లో చూసి ఒకసారి దాంట్లో నా నెంబర్ ఉంటుందండి, మీరు కాల్ చేస్తే మీకు ఆ ప్రోగ్రామ్ ఎలా కండక్ట్ చేయాలి ఏంది అని చెప్పి మీకు మొత్తం డీటెయిల్స్ నేను అందిస్తాను. సో మనం నెక్స్ట్ అక్కడికి హైదరాబాద్ వెళ్ళిన తర్వాత మళ్ళీ మనం మన బ్లాగ్ని కంటిన్యూ చేద్దాం. టైం ఈజ్ 7:50. సో 7:50 అవుతుంది. ఇప్పుడు మనం అడ్రస్కి రీచ్ అయ్యాం. ఇక్కడ ఉన్నటువంటి రైట్ సైడ్ ఉన్నటువంటి ఇల్లే. ఇక్కడికి వచ్చిన తర్వాత అందరితోని కాసేపు మాట్లాడి భోజనాలు అయ్యాక రాత్రి 9 గంటల నుండి 2:30 వరకు, దాదాపు 2:30 వరకు రేపటి కార్యక్రమానికి అవసరమయ్యేటటువంటి ఏర్పాట్లన్నీ చేయడంలో ఫ్యామిలీ మొత్తం నిమగ్నమయ్యారు. మొత్తం పూజకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ చేయడం, తోరణాలు కట్టడం, సో ఫ్లవర్స్తో డెకరేట్ చేయడం, ఇవన్నీ కూడా రాత్రి 2 గంటల వరకు కొనసాగించడం జరిగింది. దాదాపు 2-2:30కి పనులన్నీ కంప్లీట్ అయ్యాయి. మామూలు టైంలో తొందరగా పడుకునేటటువంటి పిల్లలు మన ఇంట్లో ఏమైనా బిజీ పనుల్లో మనం ఉన్నప్పుడు వాళ్ళు అస్సలు పడుకోరు. చూడండి ఇక్కడికి రాత్రి 12-1 గంటల సమయంలో కూడా వాళ్ళు నిద్రపోకుండా అన్ని ఏర్పాట్లలో వాళ్ళు కూడా భాగస్వాములై ఏర్పాట్లన్నీ సిద్ధం చేస్తున్నారు. మళ్ళీ ఉదయం 5 గంటల వరకే అందరూ రెడీ అయిపోయారు పూజ కోసం. సో ఇక్కడ వీడియోలో కనపడుతున్నది మా మామగారు, అత్తమ్మగారు. సో మా మామగారు, అత్తమ్మగారు పంతులు గారు నిర్ణయించినటువంటి సమయానికి 5:02 పూజా కార్యక్రమాన్ని ప్రారంభించి పూజను ఘనంగా నిర్వహించడం జరిగింది. గజానన భగవానికి జై. ब्राह्मणेभ्यो महाजनेभ्यो नमो नमः। अयं मुहूर्तस्तु मुहूर्तोऽस्तु। एतस्तु मुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणाम् अत्यन्त आनुकूल्यता फलसिद्धिरस्तु।
ఓం స్వాహ మహాంజనాం భగవో దేవస్య మేధియో ప్రచోదయాత్ ఓమాపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భోర్భవస్వ గాయత్రి సావిత్రియా సరస్వతి ఆయాం దేవ పూజార్థం దేవశేఖారకః ఆకలశేషదావదే పవిత్రే పరిరక్షతే ఉత్తై యజ్ఞేషు వర్తతే ఆభోగాయ సర్వం విశ్వాభూతాన్యాపః ప్రాణావాపః వశవాపః అన్నమాపః చంద్రాడాపో విరాడాపః సరడాపో చంద్రాకుస్యాపో జ్యోతిర్గుస్యాపః యజో సత్యమాపః సర్వదేవతా ఆపో భూర్భువస్వరాపో గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేర్యో ఏదస్తు ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంతానుకూల్యత ఫలసిద్ధిరస్తు కులదీరకాం ముహూర్తస్తు ముహూర్తోస్తు తదాస్తు ఏదస్తు ముహూర్తకాలే అక్షతలేనమ్మ ఏదస్తు ముహూర్తకాలే సూర్యాదీనాం పాదాల దగ్గర వేయాలి ప్రతిమి చేస్తూ పాదాల దగ్గర వేయాలి ఏదస్తు ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంతానుకూల్యత ఫలసిద్ధిరస్తు దియో మేకామసమృజ్జితాం వచో మేకామసమృజ్జితాం విఘ్నో మల్లె పూల మాలలు తెచ్చి కమలాక్షి మెడనే సదా కమలాక్షి మెడనే సదా జయ జయ సౌభాగ్య జననీ లక్ష్మీదేవి రాజమాయమ్మ కాళ్ళగజ్జెలు గల్లు గల్లు చింతన పూలు శంభపూర్వసి కాండలందరూ నాట్యమాడుచు గాయంబయమ్మాయనచి నిన్ను అమరుకొని పాట పాడేరు లక్ష్మీ మొత్తానికి బంధువులందరూ ఈ కార్యక్రమానికి హాజరయ్యి తీర్థప్రసాదాలు స్వీకరించి కుటుంబ సభ్యులందరినీ ఆశీర్వదించడం చాలా సంతోషం అనిపించింది. ఇలాంటి సంతోషకరమైనటువంటి అనుభవాలు మనం ఎక్స్పీరియన్స్ అయితే తప్ప చెప్పలేం దాంట్లో ఎంత ఆనందం ఉంటుందనేది. ఇలాంటి సందర్భాల్లో కుటుంబ సభ్యులను మనం చూసినప్పుడు వాళ్ళకేంటి ఇల్లు చాలా బాగా కట్టుకున్నారు, చాలా సంతోషంగా ఉన్నారు అనుకుంటాం. నిజమే, ఇంతమంది
బంధువులు ఆశీర్వదిస్తున్నప్పుడు, ఇల్లు చాలా బాగుంది అన్నప్పుడు ఆ కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులు లేవు. కానీ ఆ రోజు వాళ్ళు పడుతున్నటువంటి సంతోషం వెనకాల ఎన్నో సంవత్సరాల శ్రమ ఉంటుంది, ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపిన క్షణాలు ఉంటాయి. సో ఎన్నో రోజుల నుంచి వాళ్ళు కలలు కని ఆ కలను నిజం చేసుకోవడానికి వాళ్ళు పడిన పాటలు అన్నీ ఇన్ని కావు. కావాలంటే ఒక్కసారి మీ బంధువుల్లో కూడా కొత్త ఇల్లు కట్టి గృహప్రవేశం నిర్వహించినటువంటి వారిని అడగండి. ఆ సంతోషకరమైనటువంటి అద్భుతమైనటువంటి ఇంటి నిర్మాణం వెనుక ఎవరికీ కనపడని బాధలు, కన్నీళ్ళు, కష్టాలు ఎన్ని ఉంటాయో వాళ్ళు చెప్తారు. మళ్ళీ చెప్తున్నాను, అందుకే పెద్దలు అన్నారు, పెళ్ళి చేసి చూడు, ఇల్లు కట్టి చూడు అని చెప్పి. ఈరోజు ఈ బ్లాగ్ ద్వారా నేను ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటంటే, మన జీవితంలో చాలా కష్టపడి హార్డ్ వర్క్ చేసి డబ్బులు కూడబెట్టుకొని మనకున్న దాంట్లో మన కుటుంబానికి సరిపోయేంతగా మన సొంత కష్టార్జితంతో నిర్మించినటువంటి సొంత ఇల్లు ఉంటుంది చూడండి. సొంత ఇల్లు కట్టుకొని మన వాళ్ళందరినీ, ఫ్రెండ్స్ అందరినీ, బంధువులందరినీ ఆ ఫంక్షన్కి, ఆ హౌస్ వార్మింగ్ ఫంక్షన్కి పిలిస్తే దాంట్లో ఉన్నటువంటి సంతోషమే వేరు. సో అది నేను ఫీల్ అయ్యాను. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా, ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా, మీరు కూడా సొంత ఇల్లు లేకపోతే మ్యాక్సిమం వీలైనంత వరకు మీ సొంతింటి కల నిజం చేసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే పెద్దలు ఊరికే అనలేదు, ఒక ఇల్లు కట్టి చూడు, ఒక పెళ్ళి చేసి చూడు అని చెప్పి. సో అది ఇల్లు కట్టిన వారికే తెలుస్తుంది, పెళ్ళి చేసిన వారికే తెలుస్తుంది ఆ ఎక్స్పీరియన్స్ అనేది. సో నిజంగా అదొక గొప్ప అనుభూతి. మన లైఫ్ లాంగ్ గుర్తుండిపోయి మన ఫ్యామిలీకి ఇచ్చేటటువంటి ఒక గొప్ప గిఫ్ట్ మనం కట్టేటటువంటి ఇల్లు. సో థ్యాంక్ యూ అండి. ఈ వ్లాగ్ ఎలా ఉందనేది మీ వంతు ఒక చిన్న కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇంకొక ఇంట్రెస్టింగ్ వ్లాగ్తో మళ్ళీ మనం కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.